తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. గంగాపురం వెంకటరెడ్డి గారు, జయరాం గారు, నమస్కారం అండి. రైట్, జయరాం గారు, మొత్తంగా చూస్తూ ఉన్నాం తెలంగాణలో ఈ కార్ రేస్ అనేది 9 నెలల తర్వాత మొత్తంగా మళ్ళీ ఈ అంశం అనేది తెరపైకి వచ్చింది. ఎలా చూస్తారు, ఏం చెప్తారు? వంశీ, మీకు ప్యానెల్లో ఉన్న మిత్రులందరికీ మరొకసారి నమస్కారాలు. సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే, ఈ కార్ రేసింగ్ అనేది దఫాల మాదిరిగా, అంటే అది కంటిన్యూషన్ ప్రోగ్రామ్ గా కూడా దఫాల మాదిరిగా మరి ఇన్ని నెలలు ఎందుకు తీసుకుంటుందో తెలియట్లేదు. ఒకవేళ కనుక చట్టంలో ఒక అంశాన్ని మాత్రం మనం చెప్పగలుగుతాం, ఏది కూడా తొందరపడి ఏది చేయకూడదు. సో 100 మంది దోషులు తప్పించుకున్నా పర్లేదు కానీ ఒక నిర్దోషి శిక్ష పడకూడదు అనేది సూత్రం. సో దాన్ని కూడా గౌరవించేసి ఒకవేళ కనుక ప్రభుత్వం అలా ఉంటుందో తెలియదు కానీ ప్రభుత్వం చేస్తున్నవన్నీ కూడా ఓన్లీ ప్రజలు అనుకునేది వేరు, ప్రభుత్వం చేసేది వేరు. ప్రభుత్వం ఏమనుకుంటుంది అంటే, ఇప్పటికిప్పుడు ఒకవేళ ఏముందిలే మనము కేసులు పెడదాము, దాన్ని టైం పాస్ చేసుకుంటూ పోదాము, 5 సంవత్సరాలు ఉన్నది, ఈ 5 సంవత్సరాల కాలం లోపల అనే అంశాల మీద అనేక అంశాలను జోడించేసి ఒక రాజకీయాన్ని, అంటే చట్టాలు కనుక వాళ్ళ పనులు చేసే లెక్క అయితే నాయకులతో పని ఉండదు. ఇక్కడ నాయకులే ఇన్వెస్టిగేటివ్ ఆఫీసర్స్ అయిపోయి వాళ్ళే స్టేట్మెంట్స్ ఇచ్చడం మొదలు పెడుతున్నారు. సో ఇది ఒక కాంగ్రెస్ కే కాదు, బీజేపీకి కానీ అప్పుడున్న బీఆర్ఎస్ కానీ ఇట్లా రాజకీయ పార్టీలు ప్రభుత్వంలో ఉన్నప్పుడు చేస్తున్న పనిదే. ఇది సరైన విధానం కాదనేది ప్రజలు ఎన్నిసార్లు చెప్పినా దాని ఇంప్రూవ్మెంట్ చూపించినా కూడా వీళ్ళు మారటం లేదు. సో ఇప్పుడు వచ్చేసి కేటీఆర్ మీద కేసు అనేది, కేటీఆర్ చాలా సింపుల్ గా చెప్తుంది, లొట్టపీస్ కేసు, దీని ఏముంది లేదు, ఇది అయ్యేదే ఉంది, నేను ఇచ్చిన డబ్బులు అనేటివి నేను పంపించింది వాస్తవము, దీంట్లో అధికారులకు సంబంధం లేదు. సో అక్కడ క్రెడిట్ అనేది వాస్తవము, దీన్ని కంటిన్యూషన్ ప్రోగ్రామ్ చేయాలి, ఈ ప్రభుత్వం చేయలేదు, చేయకపోవడం అనేది మా తప్పు కాదు. సో ఇక్కడ ఎక్కడ కూడా స్కామ్ చాయిసే లేదు అనే దాన్ని తనకుండే ధీమాతో తను మాట్లాడుతుంది. ప్రభుత్వం వచ్చి ఏం మాట్లాడుతుంది, లేదు చాలా స్కామ్ జరిగింది, దీని వెనకాల చేతులు తారుమారన్నాయి, ఇంకోటి అనే విషయాన్ని ప్రభుత్వం మాట్లాడుతుంది. ఇది ప్రభుత్వము ప్రతిపక్షాల మధ్యలో ఉండేది సహజమైన ఫైట్, దీంట్లో పెద్ద వింతేం కాదు. కానీ ప్రజలు ఏమనుకుంటున్నారు అనేది ఇక్కడ కీలకం, లేకపోతే ఇంకా మిగతా పార్టీలు ఏమనుకుంటున్నాయి అనేది కీలకం. ఇక్కడ ప్రజలు ఎప్పుడు కూడా దోషులను శిక్షించొద్దని ఎవ్వరు చెప్పలేదు, ప్రజలు దాన్ని ఎప్పుడు కూడా తిరస్కరించలేదు. ప్రజలు దాన్ని ఎప్పుడు కూడా అలాంటి పరిస్థితి జరిగినప్పుడు ప్రజలు ప్రభుత్వాన్ని అభినందించారు, ఆహ్వానించారు, ఆస్వాదించారు. కానీ ఇప్పుడు కాంగ్రెస్ ఏం చేస్తుండే, దొంగ పోలీస్ ఆటలాగా ఒక దాగుడు మూతలు ఆటలాడుతుంది. అంటే కొన్ని నెలల తర్వాత పెట్టడం, మళ్ళీ ఇంకొన్ని నెలల తర్వాత ఇంకోటి చేయటం, ఇంకో నెలల తర్వాత ఇంకోటి చేయటం అనేది వస్తుంది. అంటే మొన్నటి వరకు వచ్చేసి సిబిఐకి ఎంట్రన్స్ ఇచ్చేసి సిబిఐని ఇక్కడ అలౌ చేసి ఒకటే ఒక కేసుకి, అది కాళేశ్వరానికి. అంతకుముందు సిబిఐకి రాకూడదని ఒక జయరాం గారు మళ్ళీ టైం ఇస్తాను మీకు. జయరాం గారు మళ్ళీ మీకు టైం ఇస్తాను. అరవింద్ గారు మొత్తంగా చూస్తున్నాం ఈ కార్ రేసు